సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చిరుత పులులతో పాటు పెద్ద పులుల సంచారం అయితే రైతులను ప్రజలను అయితే బెంబేలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ తరుణంలో వేములవాడ రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో కూడా చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో వేములవాడ పరిధిలోని హన్మక్కపల్లి పంట పొలాల శివారులో అయితే ఒక ఆవు దూడనైతే ఆహ్, చిరుతపులి చంపినట్టు తెలుస్తా ఉంది. దీంతో సమాచారం తెలుసుకున్న వేములవాడ ఫారెస్ట్ అధికారులతో పాటు పట్టణ పోలీసులైతే ఘటనా స్థలానికి చేరుకొని ఈ ముద్రికలనైతే పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే సిద్దిపేటతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్లస్ తంగెలపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో మాత్రం పెద్ద పులి సంచారం అయితే తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో పాడి రైతులు తమ పంట పొలాల వద్ద పశువుల నేపథ్యంలో వాటిని కూడా బలి తీసుకున్న సందర్భంలో మృత్యువాత పడ్డాయి. దీంతో ఉదయం తమ పంట పొలాలను చూసితో పాటు పాడి పశువులను చూసేందుకు వచ్చిన రైతులైతే ఒక్కసారి భయాందోళనకు గురై ఆవేదన వ్యక్తం చేశారు. అవి మృత్యువాత పడడంతో పోలీసుతో పాటు ఫారెస్ట్ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఈ తరుణంలో ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన చేరుకొని వాటి పాదముద్రికలను సేకరించి పెద్ద పులి సంచరిస్తుందని కూడా నిర్ధారణ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వేములవాడ పట్టణంలోని హన్మక్కపల్లి ప్రాంతంలో అయితే ఈరోజు ఉదయం ఈ చిరుతపులి సంచారం అయితే కలకలం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నా పేరు ఖలీలుద్దీన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేములవాడ. ఈ రోజు మేము 3 రోజుల వస్తుంది, గత 4-5 రోజుల వస్తుంది అక్కడ మన గుండారం 8 రోజుల వస్తుంది. గుండారం అంటే సిద్దిపేట డిస్టిక్లో పులి ఉండే, ఆ పులిని మనం మానిటరింగ్ చేస్తారు. అక్కడ చూసిన తర్వాత మొన్న 3 రోజుల కింద తిప్పపూర్ కింద వచ్చింది పెద్దలింగపూర్. అక్కడ ఒక 4 పశువులను కొట్టింది, ఒకటి బతికింది, 3 చనిపోయినాయి. అక్కడ మేము కెమెరా మనం అక్కడ వాచ్ చేస్తున్నాం పెట్టి. అక్కడ ఆడ నుంచి మళ్ళీ నిన్న ఈ రామాజీపేట నుంచి గోపాలరావుపేటకి వచ్చింది. అక్కడ మాకు టేక్మార్కు దొరికినాయి. తర్వాత మాకేందంటే ఇట్లా చంద్రగిరి నుంచి ఇట్లా వస్తుంటే అవి కూడా మన జాలది. ఈ రోజు ఇక్కడ మాకు ఫోన్ వచ్చింది, అక్కడ చూస్తుంటే ఈ ఒక దూడ చనిపోయిందని తెలిసింది. దాని గురించి మేము వచ్చినాము ఫారెస్ట్ పను మా సిబ్బంది తీసుకొని. వచ్చే వరకు ఒక దూడ ఉన్నది, ఇక్కడ 4-5 కట్టు ఉన్నాయి. అయితే టేక్మార్క్ చూసే వరకు చిన్నగా ఉన్నది, ఇంకా నాకు క్లారిటీ రాలేదు. అది సరి అయిన అడవులు కనబడతలేదు. టేక్మార్క్ తీసుకుందామంటే కొంచెం మంచిగా ఉంటే మొత్తం చెత్త పడి ఉన్నది, ఆకులు ఉన్నాయి కాబట్టి అది చిత్తపులే నాకు కనబడుతుంది, పెద్ద పులితే కాదు. ఏమైనా ఉంటే మీకు ఇంకా నేను తదుపరి మొత్తం ఎంక్వైరీ చేసి మీకు అందరికీ తెలియదు. చిరుతపులి ఏంటంటే ఒకటి మనము వాటి అవసరం వస్తలేము, అందరికి మనం చెప్తున్నాం. మా దగ్గర ఇక్కడ బాదిల్ నగర్ గత సంవత్సరంలో ఒక 6 నెలలు పెద్ద పులి ఉన్నది, అందరికి చెప్పినాం. టామ్ ఫ్లెక్సీలు పెట్టినాం, అందరికి చెప్పినాం. ఒకని చంపితే దానికి అది కూడా ఇచ్చినాం పరిహారం. దాని తర్వాత అందరు చెప్పే వాళ్ళు అలర్ట్ వేలు పెట్టలే. అయితే చిరుతపులు మన దగ్గర ఉన్నాయి, మన రాజన్న సిరిసిల్లో ఉన్నాయి, 5-6 ఉన్నాయి. అవి తిరుగుతుంటాయి రాత్రి. అవి మనుషులకి ఏం చేయి, ఏదైనా లేదు కూడా ఫారెస్ట్ పక్క పండు ఉంటే ఉన్నాయి. అందరూ మనకు 5 ఉంటాయి, 5-6 ఉంటాయి. మనుషులకు చిరుతపులు ఏం చేయదండి. ఈ తరుణంలో ఫారెస్ట్ తో పాటు పోలీస్ అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ అయితే వారు ముద్రికలను అయితే పరిశీలిస్తున్నారు. చిరుతపులి సంచరిస్తుంది, పెద్ద పులి ఈ ప్రాంతంలో లేదనే విషయాన్ని కూడా ఫారెస్ట్ FRO ఖలీలుద్దీన్ అయితే మీడియాకు తెలిపారు. ఏదేమైనప్పటికీ ఈ వన్యప్రాణుల మృగాలు మాత్రం అటవీ బాట వీడి జనావాసాల్లోకి పంట పొలాల ప్రాంతాల్లోకి రావడం నేపథ్యంలో కూడా రైతులందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులుగా సంచరించాలని, రాత్రి సమయాల్లో మాత్రం ఫారెస్ట్ నేపథ్యంలో ఉన్నటువంటి అనుకూలంగా దాని ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలకు మాత్రం రైతులు వెళ్ళకూడదని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి.